మతం మారినంత మాత్రాన వాడి ముఖం మీద సమాజం వేసిన అంటరానితనం అనే ముద్ర చెరిగిపోదు. మరి అంటరానితనం పోనప్పుడు వాళ్ళకివ్వాల్సిన ఎస్సీ రిజర్వేషన్ను, అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగం ఎలా లాక్కుంటుంది? ఒక క్రిస్టియన్ దళితుడి మీద దాడి జరిగితే నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నీకు అట్రాసిటీ చట్టం వర్తించదు అని కోర్టులు కేసులు కొట్టేయడం వాళ్ళను మళ్లీ తిరిగి అగ్రవర్ణాల గుప్పెట్లోకి ఇవ్వటం కాదా? దీని వెనుక ఉన్న అసలు కుట్ర, వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటో నేను ఇప్పుడు బట్టబయలు చేస్తాను, వినండి. అసలు దళిత క్రైస్తవుల మీద ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనే రక్షణ కవచాన్ని లాగేసుకోవడానికి ఎందుకు ఇలా టార్గెట్ చేశారో తెలుసా? వాళ్ళకి రిజర్వేషన్లు పోతే ఎవరికి వచ్చే లాభం లేదు, కానీ ఈ అట్రాసిటీ చట్టం పోతే మళ్లీ పాత రోజులు వస్తాయి. మళ్లీ దళితుల మీద, అణగారిన వర్గాల మీద పాత తరహాలోనే పెత్తనం చెలాయించవచ్చు, వాళ్ళని అణగదొక్కొచ్చు, వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేయొచ్చు, అవసరమైతే వాళ్ళను ఊళ్లలో నుండి వెలివేయొచ్చు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన చట్టపరమైన రక్షణను పూర్తిగా తీసేస్తే ఇక మీ అరాచకాలు ఆపేవాడెవడు? మీ అండబలం, మీ కండబలం, మీకున్న ఆర్థిక బలంతో ఆ దళితుల మీద, క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా విజృంభించడానికే కదా ఈ కుట్రంతా. రేపొద్దున ఒక ఊళ్ళో ఒక క్రైస్తవుడు 2 వాక్యాలు సువార్త చెప్తే, ప్రార్థన చేసుకోవడానికి ఒక చర్చి కట్టుకుంటే, ఆదివారం పూట ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుతుంటే ఆ సౌండ్ మీకు వినిపిస్తే మీరు 100 మంది గుంపులుగా వెళ్లి వాళ్ళ ఇళ్ల మీద పడి, చర్చిల మీద ఎగబడి రక్తం వచ్చేలా కొట్టినా సరే మీ మీద అట్రాసిటీ కేసులు పడవు. ఆ ఎస్సీ చట్టం అనే భయాన్ని పూర్తిగా మీలో నుంచి తీసేసుకుని దళితుల మీద యథేచ్ఛగా రెచ్చిపోవడానికే కదా ఈ ప్లాన్ అంతా. చట్టం ఉన్నప్పుడే మీరు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే ఇక ఆ ఒక్క ఫ్రీడమ్ కూడా లేకపోతే మీరు వాళ్ళని బతకనిస్తారా? ఒక్కసారి అట్రాసిటీ చట్టం లేదు అని తేలిపోతే ఇక వాళ్ళను భయపెట్టి, బెదిరించి మళ్లీ ఆనాటి అంటరాని స్థితికి, ఆ చీకటి బానిసత్వంలోకి దారుణంగా లాకెళ్లొచ్చనే కదా మీ టార్గెట్. మేము కొడతాం, దాడులు చేస్తాం, చర్చిలు కూలగొడతాం, మా మీద అట్రాసిటీ కేసు పెట్టే దిక్కు మీకు లేదు అని వాళ్ళ నోరు నొక్కడానికే కదా ఈరోజు మీరు కోర్టుల్లో, చట్టాల్లో దళితులకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతుంది. ఇది చట్టబద్ధంగా జరుగుతున్న ఒక సామాజిక ఉగ్రవాదం కాదా? ఇది సోషల్ టెర్రరిజం కాదా? ఈ పచ్చి నిజాలు చూశాక కూడా ఇంకా క్రైస్తవ సంఘాలు నిద్రపోతాయా? సరే, వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని వాళ్ళని అంటున్నాం కదా, ఇప్పుడు మన గుండె మీద చేసుకుని ఇంకొక పచ్చి నిజం మాట్లాడుకుందామా? ఈరోజు బైబిల్లో ఉన్నది అసలు మనకి దేవుడు నేర్పించింది ఎవరు ఫాలో అవుతున్నారు? మన క్రైస్తవ సంఘాల్లో కులం లేదా? దేవుని బిడ్డలు అని చెప్పుకునే మన రక్తంలో కులపిచ్చి లేదా? ఒకడు దేవుణ్ణి నమ్ముకుని ఏదైనా ఒక కొత్త చర్చికి వెళ్తే ఆప్యాయంగా పలకరించడం మానేసి, బ్రదర్ మీరేమిట్లు, ఏ ఏరియాలో ఉంటారు, మీ ఇంటి పేరేంటి అని కులాలను వెతికే చర్చిలు ఇక్కడ కోకొల్లలు.